ఈ రోజు సండే స్కూల్ చాలా బాగా జరిగిందక్క. అందరం కలిసి పాటలు బాగా పాడాము. అందరం కంఠస్థ వాక్యాలు బాగా చెప్పాము. ఈ రోజు నువ్వు నేర్పించిన పాట చాలా బాగుందక్క. అవును చెల్లి, ఈ రోజు నేను జక్కయ్య గురించి చెప్పిన స్టోరీ బాగా అర్థమైందా? అర్థమైంది కానక్క. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు పాపి అయిన జక్కయ్య గారు ఎలా మారిపోయారో అర్థం కాలేదక్క. ఎందుకు అర్థం కాలేదు చెల్లి? ఎందుకు అర్థం కాలేదంటే అక్క, యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏ వాక్యము చెప్పలేదు. ఎలా మారిపోయారో అర్థం కాలేదక్క. యేసుక్రీస్తు వారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళిన తరువాత ఏ వాక్యము చెప్పలేదు, ఏ సూచక క్రియ చేయలేదు. అయినా సరే పాపి అయిన జక్కయ్య గారు మార్పు చెందారు. అదే కదా నీకు అర్థం కాలేదు చెల్లి? అవునక్క. సరే అయితే ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను, విను, సరేనా? సరే అక్క. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, జక్కయ్య గారు పాపి. యేసుక్రీస్తు వారు పాపుల పైన, బీదవారి పైన, బాధల్లో ఉన్న వారి పైన ఆయన చూపిస్తున్న ప్రేమ, కనికరం గురించి విన్న జక్కయ్య గారికి యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం కలిగింది. ఈయన దేవుని కుమారుడని, ఈయన యందే రక్షణ కలుగుతుందన్న ఆ విశ్వాసమే ఆయనను చూడాలన్న ఆశ కలిగించింది. ఆ విశ్వాసమే ఆయన ఉన్న చోటికి తనను నడిపించింది. జక్కయ్య గారు ఊహించి ఉండరు యేసుక్రీస్తు వారు తన ఇంటికి వస్తారని, తన ఇంటిలో ఉంటారని. ఎందుకంటే తను చేసేది ఎంత పాపమో తనకు తెలుసు. చుట్టుపక్కల ఉన్నవారంతా జక్కయ్యను దోచుకునేవాడిగా, ఘోర పాపిగా చూస్తూ ఉండేవారు. అటువంటి పాపి అయిన జక్కయ్య గారి ఇంటికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆనందంతో ఆయనను చేర్చుకునేసరికి చుట్టూ ఉన్న జనం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని నిందిస్తూ పాపి అయిన జక్కయ్య గారి ఇంటికి వెళ్ళడం ఏమిటి అని చాలా సనుగుకున్నారు. ఆ సనుగులు విన్న జక్కయ్య గారికి బాధ కలిగింది. నేను చేస్తున్న పాపాన్ని బట్టే కదా, ఏ పాపం చేయని ఆయనకు చెడ్డ పేరు వచ్చింది, నా బ్రతుకును బట్టే కదా ఆయన నిందింపబడుతున్నది అని తన పాపాన్ని ఒప్పుకొని ఎవరి యొద్ద అయితే అన్యాయంగా ధనం తీసుకున్నారో వారికి 4 గంటలు ధనం చెల్లించి తన పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము కుమారునిగా పిలువబడ్డారు. అందుకనేనా జక్కయ్య మార్పు చెంది తన బ్రతుకును మార్చుకున్నది? అవును చెల్లి, ఇప్పటికి చాలా మంది తాము క్రైస్తవులమని చెప్పుకుంటూ మారు మనసు పొందామని, మేము విశ్వాసులమని బల్లలో పాల్గొంటూ తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా బ్రతకడం వల్ల యేసయ్య పరిశుద్ధ నామమునకు చెడ్డ పేరు తెచ్చేవారిగానే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జక్కయ్య గారి జీవితం ఒక ఆదర్శంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, విశ్వాసముంచిన మీ అందరూ మీ పాపములను విడిచిపెట్టి జక్కయ్య వలె అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రియ సహోదరి, సహోదరుడా, జక్కయ్య తన పాపపు జీవితాన్ని బట్టి ప్రజలందరి ఎదుట పాపిగా నిందింపబడుచున్నాడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుతో ఉంటూ నీతిమంతుడిగా ప్రజలందరికీ కనబడుతున్నాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షకుడైన యేసుక్రీస్తును చేర్చుకున్న జక్కయ్యలా ఉన్నావా? పాపాన్ని కప్పుకొని క్రీస్తు శిలువ శ్రమలకు అప్పగించిన ఇస్కరియోతు యోధాలా ఉన్నావా? ఎలా ఉంది నీ జీవితం?